నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. జూన్ 1వ తేదీన హనుమత్ జయంతిని పురస్కరించుకొని సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో శుక్రవారం ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు జరిగాయి. ముందుగా ప్రసన్నాంజనేయ స్వామివారికి వేద పండితులు, అర్చకులు కలిసి మహాన్యాస పారాయణము, ఏకాదశ మన్యు సూక్త వారాభిషేకము, పంచామృతాలతో మరియు వివిధ రకాల సుగంధ ద్రవ్యములతో సంపూర్ణ అభిషేకం ఎంతో వైభవంగా జరిగింది. సుందరకాండ పారాయణం, చండీ సప్తపది, సూర్య నమస్కారములు జరిగాయి. అభిషేక కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సుభద్ర పాల్గొని స్వామివారిని దర్శించుకుని అభిషేకాలను తిలకించారు. తదుపరి మన్యు సూక్త హోమం, సాయంత్రం ఎంతో వైభవంగా స్వామివారికి లక్ష మల్లికా పూజ, నివేదన హారతి, మంత్ర పుష్పం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. శనివారం హనుమత్ జయంతి సందర్భంగా ప్రసన్నాంజనేయ స్వామివారికి నిత్యం జరిగే అభిషేకం, పూజ తదుపరి మూల విరాట్కు లక్ష నాగవల్లి ధరార్చన, యాగశాలలో పూర్ణాహుతి, సాయంత్రం దీపాలంకరణ మరియు ఉంజల్ సేవ, 2000 మామిడి పండ్లతో స్వామివారికి ప్రత్యేకంగా పూజ ఉంటుందని, కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఈవో సుభద్ర పిలుపునిచ్చారు.
దేవరకొండ శ్రీ లక్ష్మీ నృసింహ క్షేత్రములో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి హనుమత్ జయంతి మహోత్సవములు అంగరంగ వైభవంగా భక్తుల సహకారంతో ఈ నెల 30వ తారీఖు 31వ తారీఖు జూన్ 1వ తారీఖు అనగా గురువారం, శుక్రవారం, శనివారం ఈ అష్టమి, నవమి, దశమి తిథుల్లో జరుగును. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే ఈ హనుమత్ జయంతి శనివారం నాడు రావడం చాలా విశేషము. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వైశాఖే మాసి కృష్ణాయాం, వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి, అలాగే శనివారం కూడా ఈ సంవత్సరం కలిసి రావడం చాలా విశేషము. నక్షత్రం కూడాను పూర్వభాద్ర నక్షత్రము. వారము తిథి ఎప్పుడు వస్తుంది, కానీ ఈ వారం రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ముఖమండపంలో గణపతి పూజ, ఋత్వికరణ అయిన తర్వాత మహన్యాస పారాయణ జరుగుతుంది. అక్కడ సూర్య నమస్కారాలు, అలాగే చండీ సప్తశతి పారాయణ, తర్వాత సుందరకాండ పారాయణ కార్యక్రమం ఈ ఆకుపూజ మండపంలో సుందరకాండ పారాయణ జరుగుతుంది. ఆ కార్యక్రమం అయిన తర్వాత మహన్యాస అయిన తర్వాత ఏకాదశ మంజు సూక్త వారాభిషేకం 11 సార్లు మంజు సూక్తంతో స్వామివారికి అభిషేకం చేస్తారు. అభిషేకం అయిన తర్వాత చివరిలో ఈ దేవస్థానం సాంప్రదాయం ప్రకారంగా ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార విశేషమైన పరిమాణం అంటే సుమారు ఒక 40 లీటర్ల ఆవు పాలు, 10 లీటర్ల ఆవు పెరుగు, 10 లీటర్ల ఆవు నెయ్యి, 10 లీటర్లు తేనె, 10 కిలోలు పంచదారతో స్వామివారికి విశేషంగా ఆయన జన్మదినోత్సవ సందర్భంగా విశేషంగా అభిషేకం చేస్తారు. అలాగే గంధోదకం, పుష్పోదకం అంటే పన్నీరు, గంధోదకం, పుష్పోదకం, భస్మోదకం, తర్వాత ఈ శుష్క ఫలాలంటే జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష, కిస్మిస్, ఆ ఫలాలతో ఈ వైశాఖ మాసంలో ఈ రోజున మనకి విరివిగా చూత ఫలాలు, మామిడి పళ్ళు విరివిగా దొరుకుతాయి. ఆ మామిడి పళ్ళ రసంతో స్వామివారికి విశేషంగా అభిషేకం చేసి శుక్రవారం నాడు తర్వాత స్వామికి అలంకారం చేసి మరలా శుక్రవారం నాడు కూడాను స్వామివారికి వడమాల కార్యక్రమం జరుగుతుంది. అలాగే శుక్రవారం సాయంత్రం ప్రదోషకాల పూజలో 6:45 స్వామివారికి విశేషంగా మల్లెపూలతో స్వామివారికి పూజా కార్యక్రమం జరుగుతుంది. నేటి తరం విద్యార్థులు మూఢనమ్మకాలకు దూరంగా ఉండి సైన్స్ ప్రకారం నడుచుకోవాలని జేవీవీ ఆధ్వర్యంలో గత 12 రోజుల నుంచి నిర్వహిస్తున్న కిడ్స్ సమ్మర్ క్యాంపును విజయవంతంగా నిర్వహించినందుకు ధన్యవాదాలు అని జేవీవీ డివిజన్ కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అద్దెంకిలో జరుగుతున్న కిడ్స్ సమ్మర్ క్యాంపు శుక్రవారంతో ముగిసింది. ముగింపు సందర్భంగా గొరకాయపాలెం స్కూల్లో జరిగిన కార్యక్రమంలో జేవీవీ నాయకులు హాజరై ప్రసంగించారు. హెల్త్ ఎడ్యుకేటర్ రాజు విద్యార్థులకు ఉచితంగా రక్త పరీక్షలు చేసి హిమోగ్లోబిన్ శాతం తెలియపరిచారు. కావూరి ధనలక్ష్మి వడదెబ్బ తగలకుండా విద్యార్థులకు హోమియో మందులు పంపిణీ చేశారు. జేవీవీ నాయకులు మన్నం త్రిమూర్తులు విద్యార్థులకు జామ, నేరేడు మొక్కలను అందజేశారు. జేవీవీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిడ్స్ సమ్మర్ క్యాంపులో విద్యార్థులు సహజ నైపుణ్యాలు పెంచే ఎన్నో అంశాలు శిక్షణ ఇవ్వడం జరిగిందని, ఇటువంటి కార్యక్రమాలను విద్యార్థులు వినియోగించుకోవాలని, విద్యార్థులలో అంతరంగిక నైపుణ్యాలు వెలికితీసే విధంగా డ్రాయింగ్ నుంచి మాతృభాష వరకు తెలియజేశారని శ్రీనివాసరావు చెప్పారు. ఈ కిడ్స్ సమ్మర్ క్యాంప్ అనేటటువంటిది మే నెల 20వ తారీఖున ప్రారంభించాం. మే నెల 20వ తారీఖు నుంచి ఈరోజు 31వ తారీఖు 12వ రోజు. 12 రోజుల పాటు వేర్వేరు రకాలైనటువంటి చాలా రకాలైనటువంటి అంశాల్లో మీకు శిక్షణ ఇవ్వడం జరిగింది. వీటిలో మ్యాథమెటిక్స్, తర్వాత ఒరిగామి, ఫన్ మ్యాథమెటిక్స్, ఇంకా గేమ్స్, ఇంకా ధనలక్ష్మి మేడం గారు ఇంగ్లీష్లో స్పోకెన్ ఇంగ్లీష్లో ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత సాంగ్స్ ప్రాక్టీస్ చేయించాము. ఇవి కాక కూడా ఇంకా చాలా రకాలైనటువంటి విషయాల్లో శిక్షణ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిలో కూడా విద్యార్థులు చక్కగా పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులందరూ కూడా వీటిని డ్రాప్ చేయకుండా తప్పనిసరిగా వీటిని కంటిన్యూ చేసుకుంటూ చక్కగా నేర్చుకుంటూ సంవత్సరం అంతా కూడా చక్కగా చదువుకోవాలి. ఈరోజు ఇంకా మీకు ఏం చేసాము, బ్లడ్ టెస్ట్ చేసాం కదా. బ్లడ్ టెస్ట్ చేసి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంత అనేటటువంటిది చెప్పాం. దానిలో పోషకాహారం ఏమేమి తీసుకోవాలి, ఆ లోపాన్ని ఎలా నివారించుకోవాలి, టెస్టులు అన్నీ చేయడం జరిగింది రాజు గారు. ఇంకా ఆ లోప నివారణ కోసం ఐరన్ తోటి పరిపుష్టం కావడం కోసం అని మీకు టానిక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకమైనటువంటి సదుపాయాలని వినియోగించుకోవాలి. ఇంకా జన విజ్ఞాన వేదిక ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలని తొలగించడానికి, సైన్స్ యొక్క వ్యాప్తిని
మనం బాగా జరిపే అందరి ప్రజలందరిలో కూడా సైన్స్ నమ్మకాలని మూఢనమ్మకాల పట్ల ఉన్నటువంటి భేదభావాలని తొలగించి సైన్స్ని పరివ్యాప్తం చేయడం కోసం జన విజ్ఞాన వేదిక పనిచేస్తూ ఉంది. ఈ చేసేటటువంటి కృషిలో భాగంగా మనం ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంప్ నిర్వహించుకుంటూ ఉన్నాం. గత సంవత్సరం ఒక్కచోట మాత్రమే ఎన్టీఆర్ డిగ్రీ కాలేజీలో సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. కానీ ఈ సంవత్సరం దాదాపుగా 3 చోట్ల అద్దెంకిలో దామవారిపాలెం మొదటి క్యాంప్, ఆ తర్వాత ఎన్టీఆర్ డిగ్రీ కాలేజ్ 2వ క్యాంప్, తర్వాత గొరకాయపాలెం జడ్పీ హై స్కూల్లో 3వ క్యాంప్, 3 క్యాంప్స్ నిర్వహించడం జరిగింది, నేర్చుకోవడం జరిగింది. దాంతో పాటు మనం ఈ క్లాసులు మీ అందరికీ 10 రోజులు ఉపయోగపడుతుంది అని చెప్పేసి మేమైతే అనుకుంటా ఉన్నాం. ఆ తర్వాత మీరు ఇళ్ళ దగ్గర కూడా వీటిని ప్రాక్టీస్ చేయాలి. మీరు పాటలు అవన్నీ మీకు పుస్తకం ఇచ్చాం, వాటిని కూడా ప్రాక్టీస్ చేయాలి. అందుకని మేము కూడా చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులకి మేము విద్యార్థులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. చదువు ఒక్కటే కాదు, వీళ్ళకి ఆటలు పాటలు కూడా ముఖ్యం. అది దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు తల్లిదండ్రులు కూడా వాళ్ళని ప్రోత్సహించాలి. వాళ్ళలో ఏమైనటువంటి వాళ్ళకి స్కిల్ ఏముందో దాన్ని గుర్తించి దానికోసం ప్రోత్సహించే విధంగా తల్లిదండ్రులు కూడా మనం గుర్తించి దాన్ని ప్రోత్సహించేటట్టు కూడా మనం అది చూడాలని చెప్పేసి తల్లిదండ్రులు కూడా చెబుతా ఉన్నాం. ఇట్లాంటి క్యాంపులు నిర్వహించే దాంట్లో తల్లిదండ్రులు ప్రోత్సహించి ఉపయోగించుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. దీంతో పాటు అనేకమైనటువంటి కార్యక్రమాలు జన విజ్ఞాన వేదిక ప్రజా సంఘాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని జయప్రదం చేసే దానికోసం పిల్లలు సృజనాత్మక వెలికి తీసే దాంట్లో మేము జరుగుతున్నటువంటి కార్యక్రమాలను కూడా ప్రోత్సహించాలి. పిల్లలకి చాలా మందికి రక్తహీనతతో బాధపడుతున్నారు. ఈ రోజు టెస్ట్ లో మేము బయటపడి, అందుకని పేరెంట్స్ మేము చెప్పేది ఏంటంటే రక్తహీనత నుంచి పిల్లలు బయటపడే దానికోసం ఏదైనా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టానిక్లు, బలమైనటువంటి ఆహారం కూడా ఇవ్వమని చెప్పేసి మేము తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకేనమ్మా మీరందరూ ఈ 10 రోజులు అక్కడ ఇక్కడ ఈ జరుగుతున్నటువంటి క్లాసులకు సంబంధించినటువంటి అంశాల్లో మీరందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు, మాకు సహకరించారు. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రత్నం గారు రోజు మనకు ఉండేవారు, పెద్ద ఆయన రోజు వచ్చేవాళ్ళు కదా, ఆయన ఇక్కడే ఈ క్యాంపుని రోజు ఈ 10 రోజుల పాటు నిర్వహించినటువంటి రత్నం గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అందరూ సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం అభివృద్ధి విషయంలో ఎస్బీఐ బ్యాంక్ వారు సహకరించడం సంతోషంగా ఉందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి సుభద్ర అన్నారు. సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు అన్నదానం భవనంకు ఎస్బీఐ ఆధ్వర్యంలో సుమారు 10 లక్షల రూపాయల విలువ కలిగిన సిఎస్ఆర్ యాక్టివేట్ సామాగ్రి అందజేయగా శుక్రవారం ఎస్బీఐ రీజనల్ మేనేజర్ గుణేశ్వరరావు, ఈవో సుభద్ర కలిసి ప్రత్యేక పూజలు తదుపరి ప్రారంభించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అన్నదానంకు అవసరమైన స్టీమ్ కిచెన్ సామాగ్రి, బాయిలర్స్ వంటివి 10 లక్షల రూపాయల విలువ కలిగినవి నేడు దేవస్థానంకు అందజేయడం సంతోషంగా ఉందని సుభద్ర చెప్పారు. అనంతరం ఎస్బీఐ రీజనల్ మేనేజర్ వారి బృందాన్ని దేవస్థానం తరఫున శాలువా కప్పి సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఒక్క వ్యాపార రంగంలోనే కాకుండా సేవా కార్యక్రమాలు చేయడంలో ఎస్బీఐ ముందుంటుందని, ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంకు 10 లక్షల రూపాయల విలువ కలిగిన వంట సామాగ్రి అందజేశారని ఎస్బీఐ రీజనల్ మేనేజర్ గుణేశ్వరరావు తెలిపారు.
అద్దంకి పట్టణంలోని మారం సేవా సదన భవనంలో శనివారం ఉదయం 11 గంటలకు అద్దంకి కథలు అనే పుస్తకాన్ని ఆవిష్కరణ చేస్తున్నట్లు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను రూపకల్పన చేసిన అద్దంకి కథలు అనే గ్రంథావిష్కరణ సభకు పుస్తక ఆవిష్కరణకర్తగా వీరవల్లి సుబ్బారావు, అన్నమనేని వెంకట్రావు, వారణాసి రఘురామ శర్మ సమీక్షకులుగా వ్యవహరిస్తారని, అద్దంకి కథలు అనే పుస్తకంలో ఎన్నో మంచి విషయాలు పొందుపరిచి ఉంచారని, పుస్తక ఆవిష్కరణ సభలో అద్దంకిలో ఉన్న కవులు, రచయితలు, సాహితీ మిత్రమండలి సభ్యులు పాల్గొని జయప్రదం చేయాలని శ్రీరామచంద్రమూర్తి పిలుపునిచ్చారు. 1/6/2024 శనివారం ఉదయం 10:30 పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి రూపకల్పన చేసినటువంటి అద్దంకి కథలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించుకోబోతున్నాం. ఈ కార్యక్రమం శ్రీ మారంవారి సేవా సదన్ అద్దంకిలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఆర్వి రాఘవరావు గారు, సభా ప్రారంభకులుగా డిఎం సత్యనారాయణ గారు, ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి పెద్దలు శ్రీ వీరవల్లి సుబ్బారావు గారు వస్తున్నారు. ఈ పుస్తకాన్ని సమీక్షించిన వారు పెద్దలు శ్రీ అన్నమనేని వెంకటరావు గారు మరియు వారణాసి రఘురామ శర్మ గారు. ఈ పుస్తకాన్ని పుస్తక రచయితల గురించి అభినందించడానికి కోసం మిత్రులు శ్రీ జిఎస్ఎస్ దివాకర్ దత్ గారు, ఎల్ చంద్రశేఖర్ గారు, జె ప్రతాప్ గారు, శ్రీ ఎన్ రమణారెడ్డి గారు, శ్రీ హెచ్ వీరయ్య గారు, కె కుమార్ గారు అభినందనలు తెలుపుతారు. పుట్టంరాజు దుర్గాధన్యశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం. అద్దంకి సంబంధించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తర్వాత వాగ్గేయకారుల గురించి, అద్దంకిలో అనేక విశేషాల గురించి, అద్దంకి పేరు తెచ్చినటువంటి గొప్ప వ్యక్తుల గురించి, స్వాతంత్ర సమరయోధుల గురించి ఈ పుస్తకం వివరిస్తుంది. ఈ పుస్తకంలో పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తితో పాటు పెద్దలు డాక్టర్ యు దేవపాల్ గారు, డిఎం సత్యనారాయణ గారు, ఇంపావూరి శేషతల్ప సాయి గారు, లక్కరాజు శ్రీనివాసరావు గారు, మూడుపల్లి రామదాస్ గారు, బాలు గారు అంటే ఈనాడు ఆర్టిస్ట్ బాలు గారు, ఈ విధంగా కొన్ని ఆర్టికల్స్ రాశారు. మన అద్దంకి సంబంధించినటువంటి కథలన్నీ కూడా మనం ఈ పుస్తకంలో మనం చూడవచ్చు. ఓ మంచి పుస్తకం, చాలామంది గుర్తుపెట్టుకునే విధంగా, ముందు తరాలకు ఉపయోగపడే విధంగా అద్దంకి కథ అనేటువంటి పుస్తకాన్ని మేమందరం కలిసి రాశాం. ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ఇచ్చేసి విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. 1వ తారీఖు జూన్ నెల ఉదయం 10:30 మొదలై 12 వరకు పూర్తవుతుంది కార్యక్రమం. తర్వాత విందు కార్యక్రమం జరిగి మొత్తం 1 గంట లోపల కార్యక్రమం పూర్తవుతుంది. కాబట్టి సాహితీ మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా సాహితీ మిత్రుల తరఫున అభ్యర్థిస్తున్నాం. నమస్తే. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.